సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమ్యూనిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్, బెస్ట్ బ్రాండ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ లో ప్రస్తుతం అన్ని వర్గాల ఫోకస్ కాన్సన్ట్రేట్ అయినటువంటి మోఖిలాకు మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థ సొంతం. ఎన్సిడి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారాయణకు తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి టోపాజ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. హోమ్ బయర్స్ అందరికీ శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాస్, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్కెట్ కూడా మంచి అనుకూలంగా ఉంది. అందుబాటు ప్రైస్లో దొరుకుతున్నాయి. అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన అందుబాటు ధరలో ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని మనం డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల, యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. Hi Nikhila, hi Yashwant. So Nikhila, what are your contributions to the company? Hello అండి, నేను కరెంట్లీ ఎన్సిడిలో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఎన్సిడి లెగసీని కొత్త టెక్నాలజీస్తో, కొత్త ట్రెండ్స్తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సిడి బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో యశ్వంత్, హాయ్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ? సో నాన్నగారి గుడ్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు? వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ నాన్న? సో నా కాంట్రిబ్యూషన్ వచ్చేసరి ఎన్సిడికి ఐ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే. సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఆయన అంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగకుండా, స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము. అండ్ పర్చేస్లో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ మై బీటెక్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ప్రోడక్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి చాలా మనం మాట్లాడుకున్నాం. పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి. ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్ లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్ లో తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్.